హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బిగ్ బాస్లో కామనర్స్ గురించి చూస్తున్న రివ్యూస్ అంతా చూస్తున్నారా? ఎవ్రీబడి థింగ్స్ వాళ్ళు చాలా హెడ్ స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా ఎడమెంట్గా ఉన్నారు, ఓవర్ యాక్టింగ్, ఎవ్రీ మ్యాటర్లో ఇంటర్ఫియర్ అవుతారు. వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూలో వాళ్ళకి ఒపీనియన్, వాళ్ళు స్టేట్మెంట్ పాస్ చేయాలి. స్టేట్మెంట్ పాస్ చేయరు, దెల్ గో ఫర్ ఏ సీరియస్ డిస్కషన్స్. ఆల్రెడీ విల్ గో లైక్ వన్ బై వన్ గురించి మాట్లాడుకుందాం. హరీష్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆయన అనుకుంటున్నాడు ఆయన లైఫ్ స్పాయిల్ అవుతుంది, బిగ్ బాస్లో ఉండి ఆయన నేమ్ స్పాయిల్ అవుతుంది, క్యారెక్టర్ అసాసినేట్ అవుతున్నట్టున్నాడు. కానీ దానికంటే ఎక్కువ గేమ్ స్పాయిల్ అవుతుందని ఆయనకి రియలైజ్ కావట్లేదు. మనీష్ ఒక ఫ్లిప్ స్టార్, ఫేక్ స్టార్, లాయల్టీ లేదు, డబుల్ ఫేస్డ్ అండ్ లైక్ హీ థింక్స్ ఈజ్ జెంటిల్ మ్యాన్. ఐ డోంట్ నో, బట్ జెంటిల్ మ్యాన్ మనుషుల మధ్యలో ఒక వేస్ట్ మ్యాన్ అనిపిస్తుంది. అండ్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఫ్లోరా సైన్ ఈజ్ బెటర్, తెలుగు కంటెస్ట్ కాకపోయినా షీఈస్ బెటర్, స్పీకింగ్ బెటర్ దాన్ హిమ్. అండ్ శ్రీజ చాలా ఇరిటేటింగ్ వాయిస్ తోటి ప్రతి దాంట్లోకి ఆమె ఇన్వాల్వ్ అయిపోతుంది. మైక్ కన్నా బ్యాటరీ అయిపోద్దేమో కానీ శ్రీజ వాయిస్ మాత్రం ఎండ్లెస్. అండ్ ప్రియా ఈజ్ ఆల్మోస్ట్ లైక్ అ శ్రీజ ఓన్లీ, ఆల్వేస్ టుగెదర్. ఇద్దరు కలిసి బిగ్ బాస్ హౌస్లో రిమోట్ కంట్రోల్లో ఉంటారు, ఆల్వేస్ ఆన్ బటన్లో ఉంటారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫ్యూ డేస్ ఓకే, కానీ స్లోగా ఆడియన్స్కి నచ్చట్లేదు అనిపిస్తుంది. ఓన్ ఒపీనియన్ లేదు, ఆల్వేస్ ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాడు. అది ఏదైనా ఫుడ్ గురించి తన ఫస్ట్ ఒపీనియన్ లేదు, ఆల్వేస్ సెకండ్ దిస్ థింగ్లోనే యాడ్ ఆన్లోనే ఉంటాడు. కానీ అండ్ తన ఒపీనియన్ ఫస్ట్గా వచ్చి చెప్పేది ఏమి లేదు. ఎవరన్నా ఏదైనా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తే అందులో ఇన్వాల్వ్ అయిపోతాడు. అండ్ పవన్ కళ్యాణ్ అంటే ఒపీనియన్ లీడర్ కాదు, ఒపీనియన్ జంపర్. డెమన్ పవన్ క్వైట్ అపోజిట్ టు ఆల్ దీస్ పీపుల్. వెరీ సైలెంట్గా ఉంటాడు, వెరీ లెస్ స్క్రీన్ ప్రజెన్స్ ఉంది, నైదర్ ఫైటింగ్ నార్ పర్ఫార్మింగ్. సేఫ్గా ప్లే చేస్తున్నాడు కానీ ఆడియన్స్కి స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఇవ్వట్లేదు. స్క్రీన్ మీద కంటే బ్యాక్గ్రౌండ్లో చైర్ ఎక్కువగా కనిపిస్తుంది డెమన్ పవన్ వల్ల. ఓవరాల్ ఈ కామనర్స్ బిహేవియర్ ఆడియన్స్కి ఇరిటేట్ చేస్తుంది. ఇఫ్ దే కంటిన్యూ లైక్ దిస్, పక్కా వన్ ఆఫ్ ద కామనర్ విల్ బి ఎలిమినేటెడ్ దిస్ వీక్. వీకెండ్లో నాగార్జున సార్ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి, అదే హైలైట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe for more Big Boss updates. Thank you.